హాయ్ అండి, ఈరోజు మనం చికెన్ పాప్కార్న్స్ని తయారు చేసుకుందాం. కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్ అంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. కారణం ఇందులో అంతా స్పైసెస్ యాడ్ చేయము, కారంగా కూడా ఉండదు. ఇక ఈ రైనీ సీజన్లో ఇది బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. అయితే మనం ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే సింపుల్గా ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు దీనికైతే నేను 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇలా ఈ సైజులో పీసెస్ అయితే ఉండాలి. దీనికోసం నేను 2 ఎగ్స్ని కూడా యూస్ చేస్తున్నాను. ఎగ్స్ని పగలు కొట్టుకొని ఇలా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది మీరు టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే స్ప్రైట్ దొరుకుతుంది కదా, స్ప్రైట్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. నేను ఒక 20 ml వరకు యాడ్ చేశానండి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న వీటిని మనం ఒక 1/2 hour పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేస్తే ఇవన్నీ చికెన్కి బాగా పడతాయి. ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్ని తయారు చేసుకుందాం. బ్రెడ్ క్రమ్స్ కోసం నేను బ్రెడ్ని మిక్సీలో వేసి ఇలా చేసుకున్నానండి. బ్రెడ్ మరి తడిగా ఉంది అనిపిస్తే కాసేపు మనం స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకుంటే బ్రెడ్ అనేది మనకి డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 కప్పు మైదా, అలాగే 1 స్పూన్ వచ్చి కారాన్ని యాడ్ చేశాను. అలాగే సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. మనకి 1/2 hour అయితే అయిపోయింది కాబట్టి చికెన్ కూడా బాగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ చికెన్కి బ్రెడ్ క్రమ్స్ని బాగా కోట్ చేసుకోవాలి. మరీ వాటర్గా తీసుకోకుండా ఇలా కొంచెం తేల్చి తీసుకున్నట్లయితే ఆ లిక్విడ్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి మనకి తడిచిపోకుండా ఉంటాయి. ఈ విధంగా నేను చూపించినట్లు మీరు కోట్ చేసుకొని వీటిని ఒక్కొక్కటి వేసుకొని ఈ విధంగా కోట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని కోట్ చేసేసుకున్న తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆల్రెడీ పెట్టాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా, ఈ హీట్ అయిన ఆయిల్లో మనం వీటిని ఒక్కొక్కటి నేను చూపిస్తున్న విధంగా కొంచెం దూరంగా ఇలా వేసుకోవాలి. అయితే చికెన్ వేసిన వెంటనే మనం కదపకూడదండి. మనం కదిపేస్తే ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి చెదురైపోతాయి. కాసేపు అలానే మీడియం ఫ్లేమ్లో వేగనిచ్చి అటు ఇటు ఇలా గరిటెతోటి అనుకుంటూ కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని టర్న్ చేసుకోవడానికి ట్రై చేయాలి. వీటిని మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిలో మనం ఎక్కువ స్పైసెస్ యూస్ చేయకపోవడం వల్ల పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అందుకే వాళ్ళు ఎక్కువగా కేఎఫ్సి చికెన్ అని గట్లా అడుగుతూ ఉంటారు. మనం బయటది కాకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసేసి చక్కగా పెట్టేయచ్చు. చాలా ఈజీగా సింపుల్గా కూడా అయిపోతుంది ఈ ప్రాసెస్ వచ్చేసరికి. స్ప్రైట్ అనేది నేను యాడ్ చేశాను, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇక ఆ ప్లేస్లో వేరే వాటిని రీప్లేస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే స్ప్రైట్ యాడ్ చేయడం వల్ల మనం తింటున్నప్పుడు ఒక రకమైన ఇది ఉంటుంది కేఎఫ్సి చికెన్కి, ఆ ఫ్లేవర్ అనేది కొంచెం మిస్ అవుతుందన్నమాట. ఇవి అయితే మనకి బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఫ్రై అయిన వాటిని టిష్యూ ఉన్న పేపర్లోనికి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్బ్ చేసేసుకుంటుంది. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. వీటిని పిల్లలు టొమాటో సాస్తో ఇష్టపడతారు. వీటిని ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.